హలో అండి, వెల్కమ్ టు సుమాకు క్లాజెట్. ఈరోజు మనము 3 బ్లౌజెస్ ఒకేసారి ఎలా కట్ చేయాలో చూస్తున్నాము. ఫస్ట్ మనం బ్లౌజ్ తీసుకుని దానికి పొడుగు లూజ్ ఎంతుందో చూడాలి. మనకు లైన్ బ్లౌజ్ పొడుగు 15, లూజ్ 12.5 ఉంది. 12.5 అంటే 12.5ని డబల్ చేయాలి. డబల్ చేసి ఎంత వస్తుంది? 25 వస్తుంది. దాని తర్వాత ఆర్మ్ హోల్ కట్ చేస్తున్నాము. అక్కడ 6, ఇక్కడ 6 పెట్టి చూపించిన విధంగా కట్ చేసి లోపల లోతు తీయాలి కదా, లోతు తీయడానికి 1 ఇంచ్ పెట్టి ఇలాగా కర్వ్లాగా గీసుకోవాలి. మీకు అలవాటు అయితే చేతితో గీసేయండి. అలవాటు లేదు కొత్త అనుకుంటే స్కేల్ దొరుకుతాయి మార్కెట్లో, దాంతో అయితే ఇంకా నీట్గా వస్తుంది, చక్కగా వస్తుంది. ఆ స్కేల్ తీసుకుని సేమ్ చూపించిన విధంగా అలా మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని 3 కట్ చేస్తున్నాం కదా, జస్ట్ క్రాస్ చెక్ చేసుకోవడానికి బ్లౌజ్ తీసుకుని చూస్తున్నాం కరెక్ట్ వచ్చిందా లేదా అని. బ్లౌజ్ పొడుగు కింద లూజ్ మీరు చూస్తే సేమ్ ఉంది. మిగతా ఆ 1.5 ఇంచ్ ఏదైతే ఉందో అది ఖర్చులోకి వెళ్ళిపోద్ది. ఇది మొత్తం కట్ చేసుకోవడమే. ఇది కట్ చేసుకుంటే వెనక పాటు అయిపోయినట్టే. చూడండి కింద కలర్లు కనబడుతున్నాయి, మొత్తం బ్రౌన్, ఎల్లో, పింక్ 3 బ్లౌజులు అనమాట ఇది. దాని తర్వాత వెనక నెక్ రౌండ్ నెక్ సేమ్. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు పెట్టేసుకోండి. పైన 2.5 లేదా 2.5, కింద 2.5 పెట్టుకుని అక్కడ 1 ఇంచ్ అలా పెట్టుకుని అలా కరువు చేశారు అనుకోండి, రౌండ్ నెక్ అయిపోతుంది. ఇప్పుడంటే సేమ్ అదే పార్ట్ ఇలా ముందు మిగిలిన క్లాత్ మీద వేసుకుని అక్కడ చూపించిన విధంగా మీరు పెట్టుకుని గీసుకున్నారు అనుకోండి, కింద ఆ కరువు ఛాతి పట్టీలు వేసుకోవచ్చు, కింద ఛాతి నిలుస్తుంది అనమాట. దాని తర్వాత సేమ్ ముందు వెనక నెక్ ఎట్లా కట్ చేసినారో ముందు నెక్ అట్లనే కట్ చేయండి. చంక, ముందు నెక్ ఇదంతా కట్ చేసుకుంటే ముందు పాటు కూడా రెడీ. చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇలా మీకు ఒకటే క్లయింట్ నుంచి 3-4 బ్లౌజులు వచ్చినాయి అనుకోండి, ఇలా మీద వేసుకుని కట్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది, టైం సేవ్ అవుతుంది మనకి. ఇంకా మీ దగ్గర 10-15 బ్లౌజులు వస్తే మీషోలో మనకి కట్టర్ దొరుకుతుంది. ఆ కట్టర్ తీసుకుంటే ఇంకా ఈజీ అయిపోద్ది. చూసారా ఎంత ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ముందు పాటు కూడా రెడీ అయిపోయింది. దాని తర్వాత మనం ఏం కట్ చేయాలి? చేతులు. ఇలా చంకలో కొంచెం లోతు కావాలనిపించింది, అందుకని చెప్పి లోతు తీసుకుంటున్నాను. మీరు సైజ్ని బట్టి, మీ క్లయింట్ సైజ్ని బట్టి చేసుకోవాలి ఏ కటింగ్ అయినా సరిగా. ఇప్పుడు చేతులు మనకి బుగ్గ చేతులు చెప్పింది. 90s 80sలో హీరోయిన్ చేసుకునేవాళ్ళు కదా బుగ్గ చేతులు, అలాంటి బుగ్గ చేతులు. పైన మాత్రమే 3 కుర్చులు అంతే. కాబట్టి పొడుగు ఎంత ఉంది? 10 ఉంది. పొడుగు 10 పెట్టేసుకున్నాము, 1 ఇంచు ఖర్చులోకి పోవడానికి. దాని తర్వాత పైన చూపించిన విధంగా అలాగా 2-2.5 పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని అక్కడ 2-3 కుర్చీలు పెట్టామనుకోండి, మంచిగా పొంగుతుంది, సావిత్రి బ్లౌజ్ లాగా. ఇవి బుగ్గ హ్యాండ్స్ రెడీ. నెక్స్ట్ ఛాతి పట్టీలు కట్ చేసుకోవాలి. 3.5, 2.5 పెట్టుకుని ఇంకంతే బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో ఫుల్ స్టిచ్చింగ్ చూద్దాం, బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేయాలి అని.